भारत माता की। भारत माता की। भारत माता की। आंध्र प्रदेश के गवर्नर अब्दुल नजीर जी, गोवा के गवर्नर और इस धरती के संतान अशोक गजपति राजू जी, सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी, डिप्टी सीएम भाई पवन कल्याण जी, मंत्रिमंडल में मेरे साथी, युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेम्मसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अंदरिकी नमस्कारम। ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం। साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है। मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है। मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं। मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं। మిత్రులారా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్ కు ఎంతో కీలకమైన రోజు। ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను। ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను। అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను। साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। మిత్రులారా, ఈ రోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం। ఎయిర్పోర్ట్తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి। వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి। ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం। ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు। साथियों, आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है। आज एक और
विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा ढीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं। మిత్రులారా, ఈ రోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డును సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక 2 అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈ రోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 13,000 से ज्यादा आदिवासी बहनों और बेटियों की प्रस्तुति, उनका उत्साह, उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहेज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं। 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు మరియు సోదరిమణుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. साथियों, ये धरती अल्लूरी सीताराम राजू की धरती है। अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं। మిత్రులారా, ఈ నేల అల్లూరి సీతారామరాజు గారి నేల. అల్లూరి సీతారామరాజు గారు ఈ గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. साथियों,